హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు మనము ఈజీగా వీట్ ఫ్లోర్ తోటి బనానా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. గోధుమ పిండితోటి మనకి మైదా పిండి కంటే గోధుమ పిండి చాలా కొంచెం బెటర్ కదా. సో ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్పు జాగరి ఆరు షుగరు, నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. అందులో 1/2 కప్పు కర్డ్, ఒక 3 బనానా తీసుకోవాలి. కొంచెం బనానా మగ్గినవి అయితే బాగుంటుంది. కొంచెం బాగా మగ్గిన బనానా తీసుకోండి. అందులో 1/2 కప్పు ఆయిల్, ఇవి అన్నీ కలిపేసి మనము ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మనము 1.5 కప్పు గోధుమ పిండి వీట్ ఫ్లోర్ తీసుకొని ఇలా 1.5 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకొని గోధుమ పిండిని ఇలా సిఫ్ట్ చేయాలి. మొత్తము మనకేం లంప్స్ ఫామ్ అవ్వకుండా కొంచెం ఏమన్నా ఉన్నా నీట్గా పోతుంది. దాని తర్వాత అందులోకి 1 స్పూను బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం మనము సిఫ్ట్ చేసేసుకోవాలి పిండిని అంతా. తర్వాత మనము చాక్లెట్ పౌడర్ తీసుకొని ఒక 1/2 కప్పు చాక్లెట్ పౌడర్ తీసుకొని మనం దాన్ని కూడా సిఫ్ట్ చేసేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత మనము చక్కగా పిండిని మిక్స్ చేసేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, ఇలా సర్కిల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కట్ అండ్ ఫోల్డ్ టైప్లో మనం బ్యాటర్ అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు కొంచెము అందులోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా చక్కగా కట్ అండ్ ఫోల్డ్ టైప్లో మనము మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి బ్యాటర్ మీరు ఒక 3-4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, అందుకే కొంచెం మిల్క్ యాడ్ చేశాను. దాని తర్వాత అది కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా మనం బ్యాటర్ అంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 3 మినిట్స్ అలా పడుతుంది మిక్స్ చేసేసుకోవడానికి. తర్వాత మనము ఫస్ట్ ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాము. 350 ఫారెన్ హీట్లో ఒక 40 మినిట్స్ అయితే సరిపోతుంది. అలాగా దాన్ని ప్రీహీట్ చేసేసుకున్న తర్వాత నేను ఆ బ్యాటర్ని మొత్తాన్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను కొంచెం మిల్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని చక్కగా పీసెస్ లాగా చేసేసుకొని బ్యాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. అలా మిక్స్ చేసేసిన తర్వాత మనం బేకింగ్ ట్రే తీసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేసేసి మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది బ్యాటర్ కేక్ బేక్ అయ్యేటప్పుడు. తర్వాత కొంచెం పౌడర్ చేసుకొని అదే ట్రే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా వచ్చిన పౌడర్ అంతా తీసేసేయండి. కొంచెం తీసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ కేక్ బ్యాటర్ మొత్తము ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఆ ట్రే ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఎయిర్ బబుల్స్ అన్నీ ఏం లేకుండా కొంచెం తట్టినట్టుగా అలా లెవెల్ అప్ చేసేసుకోండి చక్కగా. దాంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా అన్నీ పోతాయి. కొంచెం తట్టినట్లుగా పైకి కిందకి షేక్ చేసినట్లుగా చేశారంటే మనకి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి ఏమి ఫామ్ అవ్వకుండా మొత్తం పోతుంది. తర్వాత పైన నేను కొంచెము వాల్నట్స్, మీకు నట్స్ ఇష్టం అంటే ఏమైనా వేసుకోవచ్చు. నేను కొంచెం వాల్నట్స్ మాత్రమే వేసాను. ఇంకా ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత ఓవెన్ ప్రీహీట్ ఆల్రెడీ చేసేసి ఉన్నాను కదా, ఓవెన్లో పెట్టేసుకొని టైమర్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 40 మినిట్స్ అలా టైమర్ సెట్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 35 to 40 మినిట్స్ సరిపోతుంది టైము. ఒక 25 మినిట్స్ అలా అయిపోయాక నేను ఒకసారి తీసి చెక్ చేస్తున్నాను అది బేక్ అయిందో లేదో అనేసి. మనం తీసిన తర్వాత అలా ఒక ఫోర్క్ తీసుకొని మనము దాంట్లోకి గుచ్చినప్పుడు మనకి అది ఏం స్టిక్ ఆన్ అవ్వకుండా వస్తే సరిపోతుంది. నాకు కొంచెం లైట్గా దానికి ఫోర్క్కి స్టిక్ ఆన్ అవుతుంది, అందుకోసం నేను మళ్ళీ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి మళ్ళీ తీసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా నాకేం స్టిక్ అవ్వట్లేదు. సో కొంచెం పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారేసిన తర్వాత మనము దాన్ని పీసెస్గా కట్ చేసేసుకోండి.
సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నిజంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మైదా కంటే వీట్ ఫ్లోర్ మంచిది. మనకి ఎలాగో బనానాస్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే చాలా టేస్టీగా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కేక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, సో ట్రై చేయండి ఇంట్లో. రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేశాక మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదా కేక్ అసలు ఎంత సాఫ్ట్గా లోపల మొత్తం ఎలా కుక్ అయిపోయి వచ్చిందో. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి.